ఇంగ్లీష్లో మర్యాదగా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? డైరెక్ట్ నుంచి ఫార్మల్ క్వశ్చన్స్కి ఎలా మారొచ్చో చూద్దాం. చూడండి, ఒకటేమో డైరెక్ట్, ఇంకోటి ఫార్మల్. ఈ తేడా గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్, డైరెక్ట్ క్వశ్చన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో క్విక్గా చూసేద్దాం. డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే సూటిగా అడిగేయటం అన్నమాట. క్యాజువల్ మాటల్లో ఇవి చాలా కామన్. దీని స్ట్రక్చర్ ఏంటంటే క్వశ్చన్ వర్డ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, ఆ తర్వాత మెయిన్ వర్బ్. ఇలా వర్బ్ సబ్జెక్ట్ కంటే ముందు రావడం ఉంది కదా, దీనే ఇన్వర్షన్ అంటారు. సరే, మరి పొలైట్గా అడగాలంటే అప్పుడే వస్తాయి ఇండైరెక్ట్ క్వశ్చన్స్. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ని ప్రొఫెషనల్ సెట్టింగ్స్లో కొత్త వాళ్లతో మాట్లాడేటప్పుడు వాడతారు. ఇవి ప్రశ్నను కొంచెం సాఫ్ట్ చేస్తాయన్నమాట. డిమాండ్ చేసినట్టు కాకుండా రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. ఈ రెండిటి మధ్య మెయిన్ డిఫరెన్స్ వర్డ్ ఆర్డర్ మారడమే. ఇది చాలా ముఖ్యం. రూల్ చాలా సింపుల్. క్వశ్చన్ పార్ట్ కాస్త ఒక నార్మల్ స్టేట్మెంట్లా మారిపోతుంది. అంతే. చూసారా, ఈజ్ హీ కాస్త హీ ఈజ్ అయింది. ఇండైరెక్ట్ ఫామ్లో ఇన్వర్షన్ ఉండదన్నమాట. ఇక్కడ చూడండి, డజ్ అనే హెల్పింగ్ వర్బ్ పోయింది, మెయిన్ వర్బ్కి ఎస్ యాడ్ అయింది. అసలు ఈ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఎందుకు అంత ముఖ్యం, ఎక్కడ వాడాలి? ఫార్మల్ సిచ్యువేషన్స్లో, ప్రొఫెషనల్ ఈమెయిల్స్లో ఇలా అడగడం చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. సో ఈ చిన్న మార్పుతో సంభాషణలు ఎంత బెటర్గా, ప్రొఫెషనల్గా మార్చుకోవచ్చు కదా.